నేను వీడియో తీస్తా అంటే మావాడు సిగ్గు పడుతుండే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అని చెప్పి సో అట్లా గొడవ పడుతున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా తెలుసు కదా. నెక్స్ట్ మనమైతే అరుణాచలం పోతున్నాం. సో ఇప్పుడే బస్ అయితే ఎక్కినాం మనం. తిరుపతి దర్శనం అయిపోయాక నెక్స్ట్ అరుణాచలం ప్లాన్. బస్ ఎక్కినాం, ఇక స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే బస్సు. 6 hours అండి జర్నీ. టికెట్ కాస్ట్ వచ్చేసి 240 ఏమో చెప్పిండు. ఓకే, మేము ఇప్పుడైతే బస్ ఎక్కేసినాం. సో బస్ అయితే మంచి కంఫర్టబుల్గా ఉంది. స్టార్ట్ అవుతాను సారీ, బస్ కాస్ట్ వచ్చేసి 240 కాదు 510 పడ్డది ఒక్కొక్కరికి, 155 సంథింగ్. అలా అలా బస్ మూవ్ అవుతుండే. మోర్ సినిమా వస్తుండే. ఏమో వీడియో తీద్దామని బయటికి వికెట్కి బయట పెట్టి ఫోన్ వీడియో తీస్తున్నాను. నైట్ టైం కదా, అంత మంచిగా కనిపిస్తలేదు. సో ఏదో చూస్తున్నాయి అట్లా. ఇక్కడైతే మనకు ఆపేసిండు బస్సు. డిన్నర్ టైం అయింది కాబట్టి. సో అక్కడ మన బస్సెస్ అయినాయి. సో డిన్నర్ చేసేసుకొని ఏమంటే బస్ అయితే ఎక్కేసినాం. సో బస్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో అలా స్టార్ట్ అవుతుండే. అలా కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసినాను. సో అలా వెళ్తూ ఉండే కానీ నైట్ టైం వ్యూ అయితే మంచిగా ఉంది. సో మనకు ఆ కొండనైతే కనిపించలేదు. అలా ఫైనల్లీ మనం తిరువణామలై బస్ స్టాప్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ అన్ని లోకల్ బస్సెస్, ప్రైవేట్ బస్సెస్, అన్ని ఆర్టీసీ బస్సెస్ అన్నీ ఉంటాయి. సో ఫైనల్గా అయితే మనం దిగేసినాం. అదే మన బస్ ట్రావెల్ చేసిన బస్సు. నైట్ 10కి ఎక్కితే midnight 2 o'clock దింపింది. సో అలా మన రూమ్ ఎత్తుక్కొని అలా ఫ్రెష్ అప్ అయ్యి ఒక దగ్గర తీసుకున్నాం ఫ్రెష్ అప్ అని. అక్కడ లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ అయితే డ్రెస్ రెడీ. మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో మా రూమ్ నుంచి ఆ టెంపుల్కి వచ్చేసరికి 2 kilometers ఉంది. సో అలా మెల్లగా నడుచుకుంటూ టెంపుల్కి అయితే రీచ్ అయిపోతున్నాం. సో మేమైతే టెంపుల్కి రీచ్ అయ్యేసరికి అంత ఫ్రెష్ అయిపోయేసరికి మార్నింగ్ అయితే 3:40 అయింది. సో ఆ దేవునికి ఆ గోపురం కాడ మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడానికి 4 అయిపోయింది. యాక్చువల్లీ మాకు తెలీదు. మేము ఈస్ట్ సైడ్ ఉన్న గోపురం దగ్గరకు వచ్చేసాము. యాక్చువల్గా అయితే ఎంట్రన్స్ అయితే సౌత్ గోపురం దగ్గర అంట. సో మళ్ళీ మేము వెనుకకు నడుచుకొని వెళ్ళిపోయాం. ఇక్కడైతే మేము కొబ్బరికాయ ఆ దీపాన్ని తీసుకున్నాము. కర్పూరం తీసుకొని మేము ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి ఆ కర్పూరం వెలిగించి మొక్కుకొని మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఎగ్జాక్ట్ 4:47కి స్టార్ట్ చేసాము. జరిగిపాయే పాత బతుకు నిన్ను లెవ్వనుకుంటా మిడిసి పడితి ఇంతవరకు నీ దయని విభూతిగా కుయ్యర నా ఒంటికి నన్నింకొక నందిగా ఊడేది నీ కాటికి ఏ జన్మ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. ఇలా గోపురం దగ్గర మేము ఆ కర్పూరం వెలిగించినాక దీపం ముట్టించినాక కొబ్బరికాయ కొట్టుకొని ఆ దేవుని మొక్కుకొని స్టార్ట్ అయితే చేసేస్తున్నాం. సో చూసేయండి, మనకు ఫస్ట్ మొత్తం 7 లింగాలు ఉన్నాయి. ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం. సో ఇంద్రలింగం దగ్గర చూసేయండి. తర్వాత మేము డిస్కస్ చేస్తున్నాం ఎన్ని గంటలకు స్టార్ట్ అయినాం, ఎంతసేపు అయిపోతుంది, ఎన్ని కథ అని చూసుకుంటున్నా వస్తున్నా. మా ఫ్రెండ్ ఏమో సిగ్గు. అలా నడుచుకుంటూ చూసేసరికి మనకి ఇంద్రలింగం అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే పబ్లిక్ ఉన్నారు. ఆ పబ్లిక్ లైన్గా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. కాకపోతే మార్నింగ్ టైం అయితే మనకు ఓపెన్ ఉంటుండే, కానీ ఇప్పుడైతే మొత్తం క్లోజ్. సో అలా వెళ్తున్నాం కానీ మన ఇది సౌత్ గోపురం, ఇది ఈ వెస్ట్ గోపురం ఇది. సో అలా వెళ్తుండే రోడ్ అనేది కొంచెం మంచిగా లేదు. ఇక్కడ మా దారిలో వినాయకుడు, అక్కడ స్ట్రైట్ లెఫ్ట్లో ఇంద్రలింగం దాటినాక రోడ్ ఒకటి కొంచెం బాగాలే అంటే కన్స్ట్రక్షన్ ఉంది. సో అక్కడ కొంచెం ఇబ్బంది అయింది. తర్వాత అంతా రోడ్ అంతా వెళ్తూ మనకి 2వ లింగం దాని తర్వాత నైరుతి లింగం వచ్చింది. అలా వెళ్తూ మార్నింగ్ కొంచెం అయిపోయింది. సో ఇది లోపలికి సూర్యలింగం, ఇది లోపలికి వెళ్ళాలి. దర్శనం చేసుకొని వచ్చేసాము.
అలా వెళ్తూ ఉంటే అన్నీ మెల్లమెల్ల కవర్ చేసుకుంటాం. అప్పటికే మాకు 5:30 అయిపోయింది. 3 లింగం దర్శనం చేసేసరికి 4 లింగం దర్శనం చేసేసరికి 6:30 అరౌండ్ ఆ టైం అయిపోయింది. అలా లోపలికి వెళ్తే మనకి ఆ లింగం అనేది ఉంటుంది. సో పబ్లిక్ ఎవరు లేరు కాబట్టి మనకి కొంచెం తొందరగా అయిపోతుంది. మావానికి అలసిపోయినా అని చెప్పి అప్పుడే కొబ్బరి బొండం వేసేసిండు ఎనర్జీ రావాలని. వీడియో తీయకని చెప్తే నేను వీడియో తీసాను. సో అది అప్లోడ్ చేస్తాం. అలా వెళ్తూ మనకి వెళ్తూ మనకి 5 కాళ్ళ ఆవు కనిపించింది. సో చూసేయండి. సో అలా వెళ్తుంటే మనకి ఆ కొండ కనిపించింది. ఆ దేవుని ఆ కొండ చుట్టే మనం తిరుగుతున్నాం యాక్చువల్గా చెప్పాలంటే. సో మార్నింగ్ వ్యూలో మంచిగా ఉంది ఆ కొండలు. సో అలా వెళ్తున్నాము. చూడండి ఎట్లుంటున్నారు పబ్లిక్. మరి అంత రష్ ఏం లేదు. నాకు బ్యాగ్ బరువు అవుతుందని బ్యాగ్ ఇచ్చేసాను. సో అలా వెళ్తూ ఉంటే నెక్స్ట్ లింగం వచ్చేసింది మనకి వరుణలింగం. అదే టెంపుల్. ఆ లోపలికి గిరి ప్రదక్షిణ అలా వెళ్ళిపోతున్నాము. సో చూద్దాం. నైస్ వెదర్. బాగా వాయులింగం 8 కిలోమీటర్స్ దానికి రైట్ లో ఒక 6 కిలోమీటర్స్ ఉంది. టోటల్ మనం కవర్ చేయాలంటే సో కవర్ చేసేద్దాం. ఒక 1 and 2 hours అయిపోతుంది నాకు గిరి ప్రదక్షిణ. లైక్ ఎంట్రన్స్ కూర్చుంటా. మోక్ష మార్గం దగ్గర 1.5 hours పట్టింది. లేకపోతే మేము గిరి ప్రదక్షిణ జస్ట్ 3 hours ఫినిష్ చేసేస్తుండే. సో ఒక్కడ లేట్ అయిపోయింది. చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారో. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రం. ఇక్కడ దర్శనం అంతా అయిపోయినాక మా అంతా లోపల వేడి ఉండే. సో ఇక్కడంతా బయటకు వచ్చేసి ఆ బయట అంతా ప్లేసెస్ని చూసుకుంటున్నాను. తర్వాత దీని శివుడి ఆలయం పక్కకే అమ్మవారు దేవుడు కూడా అమ్మవారు ఉంటుంది. అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని అట్లా లోపల ఉన్న టెంపుల్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చూసేసుకొని మళ్ళీ బయటకనే వచ్చేసినాము. ఇంకా ఇంతే ఇవైతే బయటకు వచ్చేసినాము. లడ్డు గిడ్డు తీసేసుకొని ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. చలో బాయ్.